నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది పోకో M4 Pro 4G. రీసెంట్గా పోకో M4 Pro 5G కూడా వచ్చింది. దాని అన్బాక్సింగ్ వీడియో మీరు మన ఛానల్లో చూడొచ్చు. ఇది వచ్చేసరికి 4G మోడల్. ఈ ఫోన్ మీకు AMOLED స్క్రీన్తో వస్తుంది. మొత్తం స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. వీడియోలో కూడా మొత్తం నేను చెప్తాను ఈ స్పెసిఫికేషన్స్ అన్ని. మీరు చూడాలనుకుంటే పాస్ చేసే చూడొచ్చు. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ అయితే మీకు చూడడానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని స్పెసిఫికేషన్ మెన్షన్ చేశారు. బాక్స్ లోపల కంటెంట్ చూసుకొని ఫస్ట్ మనకి సిమ్ ఇజెక్టర్ పిన్ కనిపిస్తుంది. అండ్ క్విక్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. క్లియర్ కేస్ ఉంది, కేస్ క్వాలిటీ బాగుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది, ఇది మొబైల్. నెక్స్ట్ 33 వాట్ ఛార్జర్ ఉంటుంది అండ్ టైప్ సి కేబుల్ ఉంటుంది బాక్స్లో. ఇవి బాక్స్ కంటెంట్ చూసుకుంటే. అండ్ కేస్ వేస్తే ఫోన్ బ్యాక్ సైడ్ లుక్ అయితే ఏం పాడవట్లేదు, క్లియర్ కేస్ కాబట్టి. అండ్ కేస్ వేస్తే మీకు చూడడానికి అయితే ఫోన్ ఇలా ఉంటుంది. స్క్రీన్ గార్డ్ కూడా మీకు ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. ఇంకా ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మీకు బాటంలో స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టాప్లో ఇంకొక స్పీకర్ ఉంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది ఇది మీకు. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది, ఐఆర్ బ్లాస్ట్ ఉంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ ఇదే మీకు పవర్ బటన్ కూడా. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది మీకు. ఒకేసారి 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు, మైక్రోఎస్డి కార్డు పెట్టుకోవచ్చు. మైక్రోఎస్డి కార్డు పెట్టి 1 TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి ఇది మీకు సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. పెద్ద బ్లాక్ కలర్లో పోకో 64 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా అని చెప్పేసి రాస్తుంది. ఇది ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంకా ఫోన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ ఇది మీకు కార్నింగ్ కొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ సైడ్స్ బ్యాక్ పాలికార్బోనేట్తో తయారు చేశారు. ఫోన్ అయితే చాలా కాంపాక్ట్ ఉంది. ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఫోన్ చాలా బాగుంది. నెక్స్ట్ దీని డిస్ప్లే మెయిన్ హైలైట్ దీనిలో మీకు 6.43 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు 60, 98 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఆటో అయితే లేదు. ఒకవేళ మీరు 60 కానీ 90 కానీ మీ ఇష్టం వచ్చిన రిఫ్రెష్ రేట్ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ మీకు 511 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. ఇదే ఫస్ట్ ఫోన్ పోకో M సిరీస్లో AMOLED స్క్రీన్తో వస్తున్న ఫోన్ అయితే. ఒకవేళ మీరు మూవీస్ ఇట్లాంటి చూడడానికి అయితే మాత్రం డిస్ప్లే చాలా బాగుంటుంది. అండ్ స్పీకర్స్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. స్పీకర్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. సౌండ్ పరంగా కూడా మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. డాల్బీ అయితే లేదు. హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంది. మీరు హెడ్ ఫోన్స్ నుంచి ఆడియో వింటున్నప్పుడు మీకు అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీకు మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్తో వస్తుంది. ప్రాసెసర్ మనం ఆల్రెడీ చూసాం, గేమ్స్ కూడా ఆడాం. కాకపోతే దీనిలో ఒక స్పెషల్ అయితే ఉంది, మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. ఈ ప్రాసెసర్లో మొబైల్స్ మనం చెక్ చేసినప్పుడు 47 డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా వెళ్ళినాయి. టెంపరేచర్ 30 మినిట్స్ గేమ్స్ ఆడిన తర్వాత. ఇది వచ్చేసరికి దీనిలో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇది చాలా తక్కువ టెంపరేచర్ అయితే రిజిస్టెంట్. 42 నుంచి 43 మధ్యలో మీకు టెంపరేచర్ అయితే రిజిస్టర్ అవుతుంది 30 మినిట్స్ గేమ్స్ ఆడిన తర్వాత. గేమ్స్ మీకు మీడియం గ్రాఫిక్స్లో బాగానే హ్యాండిల్ చేస్తుంది అన్ని గేమ్స్ని. BGMI మీకు దీనిలో స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అయితే ఉండదు, స్మూత్ అండ్ అల్ట్రా వరకు హ్యాండిల్ చేస్తుంది 40 FPSలో. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి మీడియం అండ్ హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ అయితే బాగానే రన్ చేస్తుంది, కాబట్టి 60 FPS ఆప్షన్ అయితే లేదు. BGMI ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి గేమ్స్ మీరు ఏదేసినా కానీ బాగానే రన్ చేస్తుంది మీడియం గ్రాఫిక్స్లో. నెక్స్ట్ ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా మీకు ఒక ఫుల్ వర్కింగ్ ఈజీగా అయితే వస్తుంది. 33 వాట్ MMT ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఫోన్ మీరు ఫాస్ట్గా ఛార్జ్ చేయొచ్చు. 1-10 నిమిషాల టైం తీసుకుంటుంది కంప్లీట్గా ఫోన్ మీకు ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇదే M సిరీస్లో ఫస్ట్ 64 మెగాపిక్సెల్ కెమెరా అని కూడా చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో కెమెరాస్ కూడా మీకు డీసెంట్ కెమెరాస్. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు 13 16 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఫస్ట్ మనం బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 64 మెగాపిక్సెల్ కెమెరా మంచి ఫోటోస్ అయితే మీకు వస్తుంది. డైరెక్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ లో లైట్లో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. లైటింగ్ ఎక్కువ ఉంటే మీకు 64 మెగాపిక్సెల్ కెమెరా డీటెయిల్స్ కూడా ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. 16 మెగాపిక్సెల్ కెమెరా మీకు డే లైట్లో పోర్ట్రేట్ షాట్ కూడా బాగా వస్తున్నాయి, నార్మల్ ఫోటోస్ బాగా వస్తున్నాయి. లో లైట్లో కూడా మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి బాగానే డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇంకా మిగతా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. డే లైట్లో ఓకే, లో లైట్లో మీకు యావరేజ్ ఉంటుంది, మీకు నాయిస్ అయితే ఉంటుంది. అండ్ మ్యాక్రో కెమెరా కూడా అంతే. డే లైట్లో మీకు పర్లేదు కానీ లో లైట్లో మరి దారుణంగా అయితే ఉంటాయి. మెయిన్ కెమెరాస్ అయితే మాత్రం మీకు చాలా బాగున్నాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. అండ్ వీడియో విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చూసేసి మీరు 1080p వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. కెమెరాలో ఇంకా మిగతా ఆప్షన్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ అయితే మీకు 6GB స్టార్ట్ అవుతుంది. 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇంకో మోడల్ 6GB ర్యామ్ 128, ఇంకోటి వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB ర్యామ్. LPDDR4X ర్యామ్. స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. అండ్ ప్రజెంట్ నా దగ్గర ఉంది 8GB ర్యామ్ 128GB మోడల్.
అండ్ దీనిలో మీకు టర్బో ర్యామ్ కూడా ఉంటుంది, అంటే మీరు ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 8GB మోడల్లో 3GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 6GB మోడల్లో 2GB వరకు ర్యామ్ని అయితే మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. 128GBలో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 107GB వరకు స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది దగ్గర. 64GBలో మీకు దగ్గర 43GB వరకు స్టోరేజ్ ఫ్రీగా రావచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది, సపరేట్ స్లాట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు స్టోరేజ్కి. ర్యామ్ 6GB ఇచ్చారు, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్కి. అండ్ నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మీకు ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 13 మీద రన్ అవుతుంది. కస్టమ్ MIUI మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు డ్యూయల్ యాప్స్ కానీ, యాప్ లాక్ చేసుకోవడం కానీ, ఇట్లాంటి ఫీచర్స్ అని ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాల్ రికార్డింగ్ కూడా ఉంది, కాకపోతే అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. MIUIలో ఉండే ఫీచర్స్, ముఖ్యంగా MIUI 13లో ఉన్న ఫీచర్స్ ఉన్నాయి కదా, కొన్ని కొత్త ఫీచర్స్ అవి కూడా మీకు ఈ ఫోన్లో అయితే ఉన్నాయి. అండ్ సెన్సార్స్ కూడా మీకు అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ కూడా అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. జైరోస్కోప్ కానీ, మ్యాగ్నెటోమెట్రీ కానీ అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ సెన్సర్ సైడ్ మౌంటెడ్తో వస్తుంది, AMOLED స్క్రీన్, కాకపోతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారు వీళ్ళు. చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు చాలా ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. ఇది అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ పోకో M4 Pro 4Gది. మీకు ప్రైస్ చూసుకుంటే 6GB ర్యామ్ 64GB మోడల్ 14,999 రూపాయలు పెట్టారు. HDFC బ్యాంక్ మీద 1000 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. 13,999 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. మార్చి 7వ తారీఖు నుంచి ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే రాబోతుంది. 5G అయితే ఉండదు. మీకు 5G కావాలనుకుంటే మాత్రం దీనిలో లేదు. ఒకవేళ మీరు 4G ఫోన్ అయినా పర్లేదు, కాకపోతే ఎక్కువ మీరు మూవీస్ ఇట్లాంటివి చూసే వాళ్ళైతే మాత్రం డిస్ప్లే క్వాలిటీ దీనిలో మీకు చాలా బాగుంటుంది. AMOLED స్క్రీన్, 9Hz AMOLED స్క్రీన్, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. కెమెరా డీసెంట్ కెమెరాతో వస్తుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇవన్నీ ఓవరాల్ అయితే మాత్రం అన్నీ బాగానే ఉన్నాయి. 5G అవసరం లేదు, 4G ఫోన్ అయినా పర్లేదు అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. ఆ ప్రైస్కి డీసెంట్ ఫోన్, ఆ ప్రైస్కి అయితే 14,000 రూపాయలకి. ఇది పోకో M4 Pro 4G అన్బాక్సింగ్ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.